మనం వీడియోలో ఫేస్బుక్లోనే వీడియో ఎడిటింగ్ చేసి వీడియోలు ఎట్లా పోస్ట్ చేయాలో ఒకసారి మనం వీడియోలో చూద్దాం. 2, 3 వీడియోలు కలిపి కూడా ఒకే వీడియోలాగా ఎడిట్ చేసుకొని మనం పోస్ట్ చేయొచ్చు. మనము యూట్యూబ్లో ఎలా చేస్తామో కైన్ మాస్టర్, ఫిల్మోరా వంటి సాఫ్ట్వేర్ టూల్స్ ఉపయోగించి ఎలా చేస్తామో అలానే ఫేస్బుక్లో డైరెక్ట్గా చేయొచ్చు. మనం వీడియోలో చూద్దాం. ముందుగా వీడియోలు తీసుకోవాలి మనం గ్యాలరీ నుంచి. 1 లేదా 2, 3 అట్లా తీసుకొని కంబైన్ చేసుకొని దాన్ని ఎడిటింగ్ చేసుకొని నేమ్స్ ఇచ్చి ఇలా అన్ని విధాలుగా డిజైన్ చేసి పోస్ట్ చేయొచ్చు. ఒకసారి వీడియోలు 1 బై 1 తీసుకుందాము. ఇలా తీసుకున్న తర్వాత మనం అక్కడ అనేది యాడ్ చేసుకోవాలి ఒక్కొక్క వీడియో. ఇట్లా యాడ్ చేసిన తర్వాత అన్ని వీడియోలు కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకొని చెక్ చేసుకొని మనం ఆ వీడియోలు అనేది ఎడిట్ చేసుకోవడం జరుగుతుంది. ఇట్లా అన్ని వీడియోలు రావటం జరుగుతుంది. మనకు ఒకసారి అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం దానికి టెక్స్ట్, ఆడియో అన్నీ అట్లా సాంగ్స్ కానీ మనం ఏదైనా వాయిస్ ఓవర్ కానీ ఆ వీడియోస్కి అనేది ఇచ్చుకోవచ్చు. అక్కడ ఆప్షన్లు ఉన్నవి. ఆ వీడియో కూడా స్పీడ్గా ప్లే అయ్యేలాగా మనం చూసుకోవచ్చు. దానివల్ల టైం డ్యూరేషన్ అనేది తగ్గుతుంది ఆ వీడియోకి. ఇట్లా మనం అన్ని ఆప్షన్లు అనేది అందులో మనకైతే ఉన్నవి. ఇట్లా ప్రతిదీ ఫేస్బుక్లో మనకి అయితే సాఫ్ట్వేర్ టూల్స్లో ఉన్నాయో అట్లానే ఫేస్బుక్లో కూడా అన్ని విధాలుగా ఆప్షన్లు అనేది ఇవ్వటం జరిగింది. మనకు ప్రతిదీ చూసుకోవచ్చు మనం అందులో. ఇక్కడ టైం స్పీడ్ కూడా తగ్గించుకోవడానికి స్పీడ్ అనేది ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇట్లా అన్ని వీడియోలు మనం ప్లే చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఆ వీడియోకి ఏదైనా పేరు కూడా రాసుకోవచ్చు వీడియో మీద. అది అక్కడ అనేది టైప్ చేసి ఇప్పుడు మనం రాద్దాము. ఇట్లా మనం ఆ వీడియో దేనికి సంబంధించిందో ఆ వీడియో యొక్క ఉద్దేశంతో ఒక టైటిల్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఈ విధంగా మనము వీడియోకి పేరు కూడా రాసుకోవచ్చు. ఇట్లా పేరు రాసుకున్న తర్వాత మనము ఒకసారి చెక్ చేసుకొని పోస్ట్ అనేది నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే పోస్ట్ చేయడం జరుగుతుంది ఫేస్బుక్లో. ఇట్లా వీడియోకి సంబంధించి ఎఫెక్ట్స్ అంటే క్వాలిటీలో అట్లా చేంజెస్ కూడా చేసుకోవచ్చు. మనం ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి ఆప్షన్లు. ఇట్లా ప్రతిదీ చెక్ చేసుకొని మనకి ఏదైతే ఎఫెక్ట్ బాగుందో అది అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ 4K అనే ఆప్షన్ని అప్లై చేస్తున్నాను ఈ వీడియోకి. ఇక్కడ మనం ఆ వీడియోకున్న ఒరిజినల్ ఆడియోని మ్యూట్ చేసి మనం ఏదైనా సాంగ్స్ని యాడ్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఏదైనా కావాల్సిన సాంగ్ని సెర్చ్ చేసుకొని ఆ సాంగ్ని ఆ వీడియో దగ్గర సూటబుల్ సాంగ్ ఉందో లేదో చూసుకొని మనం యాడ్ చేసుకోవడం జరుగుతుంది. ఇట్లా సాంగ్ అనేది యాడ్ చేస్తున్నాము. ఇట్లా యాడ్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ అని క్లిక్ చేసినట్లయితే మనకు ఆ వీడియో అనేది ఫేస్బుక్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇట్లా ఈ విధంగా మనం ఫేస్బుక్లోనే వీడియో ఎడిటింగ్ చేసుకొని డైరెక్ట్ పోస్ట్ చేయొచ్చు. మనం ఇక్కడ వచ్చేసి ఫేస్బుక్లో పోస్ట్ చేసి ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళేటట్టు ఆటోమేటిక్గా లింక్ అనేది ఇవ్వటం జరిగింది. మనం ఫేస్బుక్లో పోస్ట్ చేయగానే ఆటోమేటిక్గా ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ అవటం జరుగుతుంది. ఇట్లా మనం ఫేస్బుక్కి సంబంధించి ట్యాగ్ చేయటం కానీ లొకేషన్ యాడ్ చేయటం కానీ ఇవన్నీ చేసుకోవచ్చు. ఆ వీడియో ఒక ఫీలింగ్ అలాగా యాడ్ చేయొచ్చు, లొకేషన్ యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా అన్ని రకాల ఆప్షన్లు ఉంటాయి. ఇది ఫేస్బుక్లో ఉన్న ఆప్షన్లే. ఈ విధంగా మనం ఫేస్బుక్లో ఎడిట్ చేసి పోస్ట్ చేయొచ్చు.